నెక్స్ట్ నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ టెస్ట్ 2 చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 4, 6, 8, 9, 10. అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. 4 తర్వాత 5 మిస్ అయింది, 6, 7 మిస్ అయింది, 8, 9 వరుస నెంబర్లు, 10 వరుస నెంబర్, 11 మిస్ అయింది. చూడండి, మిస్ అవుతున్న నెంబర్లు ప్రైమ్ నెంబర్స్ మిస్ అవుతున్నాయి. అంటే ఇవేమిటి? వరుస కాంపోజిట్ నెంబర్స్. అలాగే మనం 14 తర్వాత వచ్చే వరుస కాంపోజిట్ నెంబర్ 15. 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 47, 43, 41, 37, 31. చూడండి, ప్రైమ్ నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. 47 ప్రైమ్ నెంబర్, తర్వాత 43 ప్రైమ్ నెంబర్స్ పైనుంచి కిందకి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. 31 తర్వాత ప్రైమ్ నెంబర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 29. 29 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 429, 924. చూడండి, 429 924 అయింది. నెక్స్ట్ 635 536 అయింది. నెక్స్ట్ 729 927 అయింది. ఏం జరగట్లేదు, పైన ఉన్న నెంబర్లో మధ్యలో ఉన్న 2 మాత్రం అలా ఉంటుంది. ఈ 9 ఇటు వస్తుంది, 4 ఇటు వెళ్తుంది, 5 ఇటు వచ్చింది, 6 అటు వెళ్ళింది, 9 ఇటు వచ్చింది, 7 అటు వెళ్ళింది. సో మనకి ఏం చేయమని ఇచ్చారు? 493. 493లో 4 ఇటు వెళ్ళాలి, 3 ఇటు రావాలి, మధ్యలో 9 మాత్రం అలా ఉండాలి. 394 అనేది ఆన్సర్ ఎక్కడుంది? ఇది ఉంది, 2లో ఉంది. నెక్స్ట్ 400. ఇది ప్యాటర్న్ చేద్దాం. 400, 361, 324, 289, 256. ఆ తర్వాత నెంబరు మనం కనిపెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది? -39 జరిగింది, ఏం జరగలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది? -37 అనేది జరిగింది. 324 నుంచి 289కి ఇదొక 11, ఇదొక 24 తీసేస్తే -35 అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది? 289, 256 ఎలా అయింది? -33 జరిగింది. 39ని మొదలుకొని మనకి వరుస ఆడ్ నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? -31 జరుగుతుంది. 256 -31 ఈజ్ ఈక్వల్ టు 225. 225 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 4, 8, 16, 32. చూడండి, 4 డబుల్ అయింది, 8 డబుల్ అయింది, 16 డబుల్ అయింది, 32 డబుల్ అయింది, 64 డబుల్ అయింది. సో అదే క్రమంలో 128 కూడా డబుల్ అవుతుంది. 128 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 256. 256, 4 ఈజ్ ద ఆన్సర్. 2, 6, 18, 54, 162. ఏం జరుగుతుంది ఇక్కడ? 2, 3 అయిందంటే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 18. 18 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 54. 54 into 3 is equal to 162. 162 into 3 is equal to 486. So 486 ఇది ఇక్కడ ఉంది. 2 is the answer. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 2, 2, 4. 2 అయ్యింది, మళ్ళీ 2 4 అయింది, మళ్ళీ 4 12 అయింది, 12 48 అయ్యింది. ఇక్కడ గమనించినట్లయితే 2, 2 అయింది, అంటే 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2. మళ్ళీ 2, 4 అయింది, 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఎంత అయింది? 12 అయింది. 4 into 3 అంటే వరుస నెంబర్లతో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. 2 into 1, 2 into 2, 4 into 3, 12 into 4, 48 into 5, 240 into 6 అనేది మనం చేయాలి. 240 into 6 is equal to 1440. 1 is the answer. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 14, 16, 18, 19.
+2 +2 +2 +2. So answer 22. Next 6 13 20 27. 6 + 7 is equal to 13. 13 + 7 is equal to 20. 20 + 7 is equal to 27. ప్రతి నెంబర్కి 7 యాడ్ అవుతూ వస్తుంది. 48 + 7 is equal to 48 + 7 is equal to 55. 55 is the answer. నెక్స్ట్ చూడండి 1 4 3 16 5. చూడండి 10th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఇది. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 3 అంటే 3. చూడండి 1 2 స్క్వేర్, 3 4 స్క్వేర్, 16 కదా. ఓకేనా. 1 4 3 16. నెక్స్ట్ నెంబర్ 5. నెక్స్ట్ నెంబర్ 36. 5 అంటే 5. నెక్స్ట్ 6 స్క్వేర్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు 36 తర్వాత 7. 7 తర్వాత నెంబర్ 8 స్క్వేర్, 64 వస్తుంది. 8 స్క్వేర్. 1 అని సింగిల్గా రాశారు, 2ని స్క్వేర్ చేశారు. అంటే ఆడ్ నెంబర్లను సింగిల్గా రాస్తున్నారు, ఈవెన్ నెంబర్లని స్క్వేర్ చేస్తున్నారు. సో 64 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 23 35 57. 11th ప్రాబ్లం. 57 7 11 11 13 13 17. అబ్జర్వ్ చేయండి 2, 3 పక్క ప్రైమ్ నెంబర్స్. 35లో 3, 5 పక్కనే ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్. 57లో 5, 7 అనేవి పక్కనే ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్. అంటే కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ పక్కనే వేస్తున్నారు. నెక్స్ట్ 7 11. నెక్స్ట్ 11 13 వరుస ప్రైమ్ నెంబర్లు. నెక్స్ట్ 13 17 అనేవి ప్రైమ్ నెంబర్స్. 17 తర్వాత 19 అనేది ప్రైమ్ నెంబర్. 17 19 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 23 6 అయింది, 34 12 అయింది, 36 18 అయింది. ఏం జరగలే, అది చూస్తే తెలిసిపోతుంది. ఈ రెండు నెంబర్ని మల్టిప్లికేషన్ చేశారు. 2 × 3 6, 3 × 4 12, 3 × 6 18, 4 × 5 20, 6 × 4 is equal to 24. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత 24. నెక్స్ట్ 2 5 10 ఏం జరిగింది వేసుకుందాం. 2 5 10 17 26 37 50. డిఫరెన్స్ ఎంత 3. డిఫరెన్స్ ఎంత 5. డిఫరెన్స్ ఎంత 7. డిఫరెన్స్ ఎంత 9. డిఫరెన్స్ 11. నెక్స్ట్ డిఫరెన్స్ 13. సో నెక్స్ట్ డిఫరెన్స్ 15 అంటే 65. ఆడ్ నెంబర్ అనేది డిఫరెన్స్ జరుగుతూ వస్తుంది, యాడ్ అవుతూ వస్తుంది. సో 4 ఈజ్ ద ఆన్సర్. 20 19 16. ఇది కూడా ప్యాటర్న్ వేద్దాం. 14th క్వశ్చన్ 20 19 16 11. డిక్రీజ్ అవుతుంది చూడండి. -1. ఇక్కడ నుంచి ఇక్కడికి -3. ఇక్కడ నుంచి ఇక్కడికి -5. నెక్స్ట్ 11 నుంచి వరుస ఆడ్ నెంబర్స్ డిక్రీజ్ అనేది జరిగింది కాబట్టి 7 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. కొంచెం డిఫికల్ట్ ఇది. 5 11 6 13 7. ఇది ఏ ప్యాటర్న్ కూడా అర్థం కావట్లేదు. బట్ చూడండి ఆల్టర్నేటివ్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే మధ్యలో వస్తుంది. 5 6 ఎడిషన్ చేస్తే 11. 6 7 కలిపితే 13. 7 13 కలిపితే 20. 13కి ఎంత కలిపితే 19 వస్తుంది 6. సో 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ 4 9 16 25. చూడండి అబ్జర్వ్ చేయగానే తెలిసిపోతుంది. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 64 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th కొంచెం కష్టమైన ప్రాబ్లమ్ అయింది చూడండి. 234 ఎంత అయింది 345 అయింది. అంటే 5 4 3
111 యాడ్ అయింది. సో 345 456 అయింది. అంటే వరుస నెంబర్లు వస్తున్నాయి చూడండి. 3 4 అయింది, 4 5 అయింది, 5 6 అయింది, 4 5 అయింది, 5 6 అయింది, 6 7 అయింది. సో అదే లైన్లో 567 ఏమవుతుంది, 5 6 అవుతుంది, 111 యాడ్ అవుతుంది అంతే. 7 8 678 అనేది ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. 11 24 39 416 చూడండి. సడన్గా ఇంక్రీజ్ అయిపోయిందంటే ఇక్కడ ఏదో లాజిక్ ఉందని అర్థం. చూడండి, దీని లేదు, n పక్కన nx స్క్వేర్, 1 పక్కన 1 1x స్క్వేర్, 2 పక్కన 4 ఉంది, 2 పక్కన 2x స్క్వేర్ 4, 3 పక్కన ఏముంది 9 ఉంది, 3 అంటే 3, 3x స్క్వేర్ అంటే 9, 4 పక్కన ఏముంది 16 ఉంది, 4 అంటే 4, 16 అంటే 4x స్క్వేర్. ఏ నెంబర్ పక్కన ఆ నెంబర్ యొక్క స్క్వేర్ ఉంటుంది. 5 పక్కన 5 స్క్వేర్ 25 వచ్చింది. ఇప్పుడు 6 పక్కన 6 స్క్వేర్ 36 వస్తుంది. 636 అనేది ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ పరిశీలించినట్లయితే 8 19 30 41 ఇక్కడ +11, ఇక్కడ +11, ఇక్కడ 41 అయింది కదా, +11 41 ఏమైంది 52, +11 52 ఏమైంది 63, +11 63 ఏమవుద్ది 74 అవ్వాలి. +11 కలిపితే +11 అనేది ఇక్కడ లాజిక్. 6 12 అయింది, 15 30 అయింది, 33 66 అయింది, 66 ఎంత అయింది 69 అయింది. ఏం లేదు ఇక్కడ లాజిక్. చూడండి, దీన్ని రెండు విధాలుగా కూడా చూడొచ్చు. 6 12 అయింది అంటే 6 × 2 అయింది. 15 ఎంత అయింది 30 అయింది అంటే × 2 జరిగింది. 33 ఎంత అయింది 66 అయింది అంటే ఇక్కడ కూడా × 2 జరిగింది. మనకేం కావాలి 69 × 2 చేస్తే 138. 138 ఈజ్ ద ఆన్సర్. ఇంకోలా కూడా రాయొచ్చు. 6 × 2 చేస్తే 12 అయింది, +3 నెక్స్ట్ నెంబర్కి +3. తర్వాత 15ని డబుల్ చేస్తే × 2 చేస్తే 30 అయింది, +3 నెక్స్ట్ నెంబర్ +3. అంటే ఇక్కడతో స్టాప్ చేస్తే 66తో స్టాప్ చేస్తే నెక్స్ట్ నెంబర్ ఏంటనేది దానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఇక్కడతో నెంబర్ సిరీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్తో కలుసుకుందాం.